ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం. త్రొట్టిల్లిన వారు బలము ధరించుదురు. హన్నా కృతజ్ఞతలు. హన్నా దేవుని ఇలా కీర్తించాను. నా హృదయం దేవునిలో పరవశించిపోతూ ఉంది. నా దేవుని ద్వారా నాకు బలం కలిగాను. నా శత్రువులను నేను పరిహాసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను. యెహోవా వంటి మరి పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు. మన దేవుని వంటి బండ మరొక లేడు. ఇక డంబాలు పలకవద్దు, గర్వపు మాటలు కట్టిపెట్టండి. ఎందువలనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు. దేవుడు మనుషులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. మహాబలశాలుల వెల్లులు విరిగిపోతాయి, బలహీనులు బలవంతులవుతారు. ఇదివరకు సమృద్ధిగా భోజనం ఉన్నవారు భోజనం కోసం పనిచేయాలి ఇప్పుడు, కానీ ఇదివరకు ఆకలితో కుమిలే వారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం ఉంటుంది. గొడ్రాళ్లకు 7 పిల్లలు, సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు. యెహోవా జనన మరణ కారకుడు. దేవుడు నరులను చావుగోతికి త్రోసివేయగలడు. ఆయన వారిని మరలా బతికించగలడు. యెహోవా కొందరిని పేదవారిగా చేస్తాడు, మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికి ఉన్నతికి కారకుడు యెహోవాయే. మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకుని వస్తాడు. ఆయన వారి దుఃఖాన్ని నిర్మూలిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు, యువరాజుల సరసన కూర్చుండబెట్టుకుంటాడు. యెహోవా వారిని గనులతో పాటు ఉన్న తాసీనులను చేస్తాడు. పునాదుల వరకు ఈ సర్వ జగత్తు యెహోవాదే. యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కానీ దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి వారు జయించేందుకు తోడ్పడదు. యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలెదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికి యెహోవా తీర్పు ఇస్తాడు. యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.